ఉన్న హోటల్ అనమాట. సన్సీ శాండ్ హోటల్ ఇదే అనమాట. ఇప్పుడు నేను లోపల ఇక్కడ చూపిస్తాను మీకు, నేను చూడండి. ఇక్కడ ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి అనమాట. ఇది రిసెప్షన్, కింద స్నాక్స్ అవన్నీ కూడా దొరుకుతున్నాయి. ఇది లిఫ్ట్, నా గురించి వెయిటింగ్. హోటల్ అవుతే కింద రిసెప్షన్ అవుతే వీడియో తీయమన్నారనమాట ఆవిడ. అండ్ వీడియో అంతా తీస్తున్నాను రిసెప్షన్. అండ్ హోటల్ రూమ్స్ అవన్నీ కూడా క్లియర్గా నేను చూపించాను. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రిసెప్షన్ అనమాట. కింద మనం స్నాక్స్ ఏమైనా తినచ్చు. ఇవన్నీ కూడా స్నాక్స్ అనమాట. హోటల్కి దగ్గరలో 5 minutesలో మనకి పుకెట్ పటాంగ్ బీచ్ అవుతే ఉంటుంది. అండ్ వాకింగ్ స్ట్రీట్ అండ్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా చుట్టుపక్కల ఉంటాయన్నమాట. ఇదైతే వాళ్ళ విజిటింగ్ కార్డు, వాళ్ళ అడ్రస్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, చూడండి. రూమ్ కార్డ్ అయితే తీసేసుకున్నాము. కార్డ్ అయితే తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. అండ్ రూమ్ కూడా చూపిస్తాను, చూద్దరు కానీ. చాలా బాగుంది రూమ్ అయితే. ఈ రూమ్ అయితే రాము తెలుగు ట్రావెలర్ అయితే బుక్ చేశారండి. అన్నిటికీ దగ్గరని ఇది బుక్ చేశారనమాట. అండ్ మేమైతే ముందుగా ఫ్రెష్ అయిపోయి తర్వాత ఏదన్నా తీసుకుని తినేసి తర్వాత పటాంగ్ బీచ్కి అండ్ స్ట్రీట్ మార్కెట్కి అయితే వెళ్ళాం అనమాట. ముందైతే వాష్రూమ్ చూసేసారు కదా, తర్వాత ఇలా కబోర్డ్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి లాకర్, మినీ ఫ్రిడ్జ్ అండ్ నేను హెయిర్ డ్రైయర్ అయితే చూపించలేదు, హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చాడనమాట. మాతో పాటు వచ్చిన కపుల్ రూమ్ కూడా సేమ్ ఇలాగే ఉందండి. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మారింది, అంతకన్నా ఏం లేదు. అండ్ ఇక్కడ ప్రతి హోటల్లోని ఇలాగా మనకి బాటిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ప్రతి చోట అయితే పెడతారు. అండ్ రూమ్ అయితే ఓవరాల్ రూమ్ అయితే ఇదన్నమాట. రూమ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది మాకైతే, అన్నిటికీ దగ్గర. అండ్ రూమ్కి బాల్కనీ కూడా ఇచ్చాడనమాట. అదే మీకు నేను తీసి చూపిస్తున్నాను బాల్కనీ. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఏదైనా స్నాక్స్ లాంటివి తిందామని బయటకు వచ్చాము. అండ్ ఇక్కడ 7-Eleven స్టోర్ అని ఉంటుంది. అందులో అయితే మనకి రీజనబుల్ కాస్ట్లో అయితే కొన్ని స్నాక్స్ లాంటివి అయితే దొరుకుతాయి. స్టోర్ బయట అయితే ఇలా ఫ్రూట్స్ అయితే అమ్ముతున్నారు. 80 థాయ్ బాట్స్ మన కరెన్సీలో వచ్చేటప్పటికి 208 రూపాయలండి. అండ్ ఇక్కడ మేము గ్లాస్ లాంటివి తీసుకున్నాం అనమాట. అందులో మిక్స్డ్ అయితే ఉన్నాయి. ఇక్కడ స్టోర్లో అయితే మాకు రైస్ దొరికింది. నేనైతే ఇండియా నుంచి గోంగూర పచ్చడి, ఆవకాయ పచ్చడి అయితే తెచ్చాను. వాటితో అయితే తినేసాం. తర్వాత శాండ్విచ్ తీసుకున్నాము, చీజ్ శాండ్విచ్. అండ్ ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయన్నమాట చీజ్ శాండ్విచ్. ఇవి కూడా చాలా బాగున్నాయి. రైస్ ఉన్నా కానీ పికిల్స్ పట్టుకెళ్ళాలి. నేను 2 అయితే పట్టుకెళ్ళాను, పాడేస్తారేమో అని ఫ్లైట్ జర్నీలో. రైస్ మన సైడ్లో అయితే లేదండి, కొంచెం దలసరిగా గట్టిగా ఉందండి. ఫ్రూట్స్ అయితే ఇవే అనమాట తీసుకున్నవి. ఈవినింగ్ వాక్ మేము పటాంగ్ బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బీచ్ దగ్గరగా వచ్చాక వీడియో తీసాను అనమాట. అండ్ పుకెట్ బీచ్ని పటాంగ్ బీచ్ అంటారు, పటాంగ్ స్ట్రీట్ అండ్ పటాంగ్ బీచ్ అని అంటారు. లోపల బాగానే ఉంది, పర్వాలేదు. అండ్ సన్సెట్ అయితే అవుతుంది అనమాట. ఆ టైంకి అయితే వెళ్ళాము. సరదాగా కాసేపు కూర్చుని ఎంజాయ్ చేసి అయితే మేము అక్కడ స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంది, అక్కడికి అయితే వెళ్ళాం అనమాట. బీచ్లో అయితే పారాగ్లైడింగ్ అయితే 1500 థాయ్ బాట్స్ అండి. అండ్ మన కరెన్సీలో అయితే 3900. కొంచెం ఎక్కువే అనిపించింది మాకైతే, చాలా ఎక్కువ అనిపించింది, ఎక్కువ కాదు. అండ్ ఇక్కడ మేము బీచ్లో అయితే చాలాసేపు అయితే కూర్చుని ఎంజాయ్ చేసి అప్పుడు స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది కదా, ఆ స్ట్రీట్ మార్కెట్ చూడడానికి వెళ్ళాము. సన్సెట్ అయ్యే వరకు అయితే ఉన్నాం అనమాట. సన్సెట్ను అయితే టైం ల్యాప్స్లో అయితే పెట్టాను అనమాట. చాలాసేపు అయితే బీచ్లో అయితే కూర్చున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట.
పటాంగ్ బీచ్ ఆనుకునే మనకి ఇలాగా స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంటుందండి. ఇక్కడ మేమైతే స్ట్రీట్ షాపింగ్ చేద్దాము, స్పెట్స్ లాంటివి లేడీస్వి స్పెట్స్ హ్యాట్ అలాంటివి ఏమైనా తీసుకుందాం అనుకున్నాము. హ్యాట్ అయితే తీసుకున్నాం, స్పెట్స్ అయితే చాలా కాస్ట్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత స్ట్రీట్ మార్కెట్ అంతా మీకు నేను చూపిస్తాను చూడండి. కాస్ట్ ఎక్కువే చెప్తున్నారు, చెప్పడం మనం బార్గెన్ చేసుకోవడంలో ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా లోపల ఈట్ స్ట్రీట్ లాగా ఉంది, కానీ మనం ఏం తినలేమన్నమాట. స్మెల్ అయితే చాలా దారుణంగా వస్తుందండి. జస్ట్ అయితే నేను వీడియో అయితే తీసాను, వీడియో తీయడానికి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా స్మెల్ పడదు, మనం తినలేని ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ థాయిలాండ్లో అయితే మన ఫుడ్ దొరకడం కష్టం, దొరికినా కూడా చాలా కాస్ట్ అవుతే ఉన్నాయి. మేమైతే ఫ్రూట్స్, శాండ్విచెస్, బర్గర్ అలాంటివి తిన్నాం అనమాట. ఇవేమి తినలేము మనం, జస్ట్ నేను వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్, మటన్ అలాంటివి తినచ్చంట మా హస్బెండ్ అయితే అన్నారు. మీకు నేను మార్కెట్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా మీకు నేను ఒకసారి చూపించాను అనమాట. నాకు అసలు స్మెల్ పడలేదు, నేనైతే ముందుగా వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ థాయిలాండ్లో మ్యాంగో స్టిక్కీ రైస్ అయితే దొరుకుతుందండి. ఇది కూడా చాలా బాగుంటుందంట. మేమైతే తినలేదు, జస్ట్ వీడియో అయితే చూపించాను అనమాట. థాయిలాండ్లో అయితే ఇలా స్ట్రీట్లో అయితే ఇక్కడ మసాజ్ సెంటర్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇలా మసాజ్ సెంటర్లు అయితే ఉంటాయి, ఆయిల్ మసాజ్ అనమాట. స్ట్రీట్ మార్కెట్ చూసేసిన తర్వాత నైట్ అయితే మేము 7-Eleven స్టోర్కి అయితే వెళ్ళాం మళ్ళీని ఏదైనా తీసుకోవడానికి అయితే. అండ్ 7-Eleven స్టోర్ లోపల ఎలా ఉంటుందో చూపించలేదు కదండి. ఇక్కడ అన్నీ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. బ్యూటీ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి మెడికల్ సంబంధించినవి అండ్ తినేవి అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. డ్రింక్స్ లాంటివి, ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా ఈ స్టోర్లో లేనివేమి ఇవన్నీ అన్నీ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట రీజనబుల్ కాస్ట్లో. అదే బయటకి కంపేర్ చేస్తే ఈ స్టోర్ అయితే చాలా రీజనబుల్ అనమాట. మీరు థాయిలాండ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ 7-Eleven స్టోర్కి అయితే వెళ్ళండి. బయట కన్నా ఇక్కడ ఈ 7-Eleven స్టోర్లో అయితే మనకి తక్కువగా అయితే దొరుకుతాయి అన్నమాట. ఏమన్నా కూడా చాలా రీజనబుల్గా అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. మేము ఉన్న రోజులు కూడా ఇక్కడే తీసుకున్నాము, ఈ స్టోర్లో అయితే తీసుకున్నాము. ఈ స్టోర్లో అయితే తీసుకుని తర్వాత ఫ్రూట్స్ కూడా తిన్నాం అనమాట. ఫ్రూట్స్ కూడా మనకి థాయిలాండ్లో చాలా బాగుంటాయండి. జ్యూసెస్, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫేమస్ అనమాట థాయిలాండ్లో. మీరు థాయిలాండ్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఫ్రూట్స్, జ్యూస్ అవన్నీ కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి. మనకన్నా ఇక్కడ ఒరిజినల్ అయితే ఫ్రూట్స్, జ్యూసెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మేమైతే తిన్నాము, తాగాము కదా, చాలా బాగా నచ్చాయి అన్నమాట మాకు. ఇక్కడ ఇప్పుడు మేము థాలీ అయితే తింటున్నాం అనమాట. మీకు నేను చూపిస్తాను థాలీ అంతా. ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఇక్కడ మేము థాలీ ఇదైతే తీసుకుంటున్నాం, వెజ్ థాలీ. దాల్, మిక్స్డ్ వెజ్ కర్రీ, పన్నీర్ బటర్ మసాలా, రైస్ అండ్ రోటీ. ఐస్ క్రీమ్ బదులు రోటీ అడిగాము. ఇక్కడ 299 రూపీస్ ఉంది కదా, ఇదనమాట. ఈ హోటల్లో అయితే మేము ఫుడ్ తింటున్నాం అనమాట. ఇక్కడైతే ఇప్పుడు థాలీ అయితే తీసుకున్నాం. ఇక్కడ థాలీ తినడానికి అయితే కూర్చున్నాం కదా, రెస్టారెంట్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ థాయిలాండ్లో అయితే మన ఫుడ్ దొరికినా చాలా కాస్ట్ అయితే ఉంటుంది. కానీ మేము ఇంకా ఆకలికి తట్టుకోలేక ఒక్కొక్కళ్ళము ఇద్దరం కూడా 2 థాలీస్ అయితే చెప్పుకున్నాము. కానీ చాలా బాగుంది. పప్పు, 2 కర్రీస్, రైస్ అండ్ ఇంకా అప్పడం, రోటీస్ అవన్నీ ఇచ్చారు. చాలా బాగుందన్నమాట. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.